బై వన్ జరుపుకుంటూ వస్తాం కానీ ఎక్కడ అన్నీ ఎత్తిపెట్టేసుకొని అభివృద్ధి జరుగుతుంది అంటే రోడ్లు పగలగొట్టేయడమో లేకపోతే ఇవన్నీ వేసుకోవడమో అని కాదు. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం అన్నీ జరుగుతాయి. తీసుకుంటున్న యాక్షన్ ప్లాన్ ప్రకారం మొత్తం మాస్టర్ ప్లాన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ చేసుకొని ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు 7 ఫ్లైఓవర్లు ఎందుకు వస్తాయి, అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్లోనే కదా వస్తాయి. ఎంపీ గారు ఎంతో కృషితో ఈరోజు మొత్తం చుట్టుపక్కల గుంటూరులో ఉన్న ప్రధానమైన ఫ్లైఓవర్లు అన్నిటికి కూడా శాంక్షన్లు తెప్పించి ఈరోజు మనం వర్క్ చేసుకుంటున్నాము అని అంటే అది ఓన్లీ డెవలప్మెంటల్ ప్రాసెసే తప్ప అక్కడెక్కడో ఇక్కడ జరగట్లేదు, అక్కడే జరుగుతుంది. విజయవాడ ఆల్రెడీ గుంటూరు కంటే అహెడ్ ముందు నుంచే అది డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉంది. కనపడడానికి ఈరోజు ఇంకా అక్కడ ఏ చిన్న పని జరిగినా ఎక్కువ జరుగుతున్నట్టు కనిపిస్తుండొచ్చు. ఇక్కడ మనకి అన్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం జరగట్లేదని అనిపించవచ్చు తప్ప చాలా శాతం వరకు గుంటూరు ప్రాంతంలోనే జరుగుతుంది అన్నది నా నమ్మకం. ఒక అనుభవం కలగల ముఖ్యమంత్రికి కాంబినేషను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ కాంబినేషన్లో కరెక్ట్గా కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ అవుతుందా? 100% అండి. డబుల్ ఇంజిన్ సర్కార్తో పనిచేస్తూ ఉంది. మరి ఆ మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు అమరావతికి ఇచ్చిన హామీ కావండి, స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన హామీ కావండి, లేదంటే పోలవరానికి ఇచ్చిన హామీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ నిధులన్నీ తీసుకొచ్చి రేపన్నాడు ఈ 4 ఏళ్లలో ఈ వర్క్స్ పూర్తి చేసుకో